Daily. Taste the Daily. భారీ వర్షం హైదరాబాద్ లో విషాదం నింపింది. ఆసిఫ్ నగర్, అఫల్ సాగర్ లోని మంగారు బస్తీలో ఇద్దరు గల్లంతయ్యారు. నాలాలో మామ అల్లుడు కొట్టుకుపోయారు. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది మామ అల్లుడు కోసం గాలిస్తున్నారు. అఫ్జల్ సాగర్ నాలాను దాటే క్రమంలో అదుపు తప్పి నాలాను పడిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. బషీరాబాద్ లోనూ ఓ యువకుడు నాలాలో కొట్టుకుపోయాడు. నాలాపై ఉన్న గోడపై కూర్చొని ఉండగా గోడ కూలడంతో సన్నీ గల్లంతయ్యాడు. సన్నీ కోసం కూడా అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గంట వ్యవధిలోనే దాదాపు 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో 12.7, సికింద్రాబాద్ లోని ముషీరాబాద్ లో 12.1, జవహర్ నగర్ లో 11, షేక్పేటలో 10, కాప్రాలో 9.1, హిమాయత్ నగర్ లో 7.7, ఉప్పల్లో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, ముషీరాబాద్, తార్నాక, లగ్డికాపూల్, కాచిగూడ వంటి పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడి రహదారులు జలమయమయ్యాయి. వర్షం కారణంగా ప్రధాన రహదారులపై భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు మాత్రం వర్షం నుంచి తప్పించుకునేందుకు ఫ్లైఓవర్ల కింద ఆశ్రయం పొందారు. కొన్ని చోట్ల వాహనాలు స్టార్ట్ కాక రోడ్ల మధ్యలోనే ఆగిపోవడంతో ట్రాఫిక్ సమస్య మరింత పెరిగింది. ఇక వర్షానికి సంబంధించి అత్యవసర చర్యలు తీసుకోవడానికి హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ముఖ్యంగా నీరు ఎక్కువగా నిలిచిపోయిన ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ బృందాలు తరచుగా పనిచేశాయి. వర్షపు నీరు నాలాలోకి వెళ్లేలా మ్యాన్ హోల్స్ తెరిచి నీటిని తరలించే చర్యలు చేపట్టాయి. అయితే మ్యాన్ హోల్స్ తెరిచి ఉంచితే ప్రమాదకరం అవుతుందని ఇప్పటికే ప్రజలకు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు స్పష్టంగా హెచ్చరించారు. మరోవైపు వర్షాలు నగరంలో ఇబ్బందులు సృష్టిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మరింత ఉపయోగించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నగరంలో ఆకస్మిక వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. तो ये इधर साइड से क्या है? ये साइड से ऐसा भाई इधर चलेगा, इधर चलेगा पूरा। तो वो साइड से क्या है? पूरा नाला है। अच्छा अच्छा, उधर भी नाला है। ये नाले को टर्न होता है। अच्छा, ये पलंग यहाँ पे था। अच्छा, पलंग लाके रख दिया अंदर। अच्छा, पलंग रख के लोग आगे ठहरे। अच्छा, ठहर के उन्हें रामा बोलने वाला फिसल गया, उन्हें गिरते हैं अर्जुन उन्हें गिरा बोल के उसको बचाने को गया, उसके साथ में हाथ को पकड़ के दोनों भी सीधा जाके नाले में अंदर, नाले में से चले गए, पूरा अंदर चले गए। गिरने से क्या हुआ, एकदम ये कट्टे के ऊपर पानी था। हाँ, गिरने से क्या, लोड ज्यादा था, लोड ज्यादा रहने से लोड ज्यादा रहने से चले गए। रामा पहले गिर गया, अर्जुन जो ना उसको बचाने को आके जाके उन्होंने ही भाई गए। देख रहे पूरे लोग क्या कर सकते बोलो, तो मैं भी देख रहा हूँ, मैं भी कुछ भी नहीं कर सकता हूँ। फिर कोई भी गए तो उन्होंने भी चले जाते थे। मैं अगर मैं पकड़ेगा तो मैं भी चले जाता, मेरे को मालूम है बचपना गुजर गया था, इधर से पीछे से नाले को चले गए। వర్షాలకు సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సందీప్. హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. దీంతో విపరీతమైనటువంటి వరదలు, వర్షాల కారణంగా హైదరాబాద్ సిటీ వాసులంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. భారీ వర్షంతో హైదరాబాద్ నగరం మొత్తం అతలాకుతలం అవుతుంది. నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు ఏకదాటిగా కురిసినటువంటి వర్షంతో హైదరాబాద్ సిటీలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా
కాలనీలు కూడా పూర్తిగా జలమయం అయిపోయాయి. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రాకపోకలు కూడా తీవ్ర స్థాయిలో అంతరాయం ఏర్పడింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టి నాగులపల్లిలో వర్షం దాటికి నిర్మాణంలో ఉన్నటువంటి ఓ కన్వెన్షన్ సెంటర్ గోడ కూలింది. ఈ గోడ కూలడంతో శిథిలాల కింద చిక్కుకున్నటువంటి ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి శేఖర్ మండల్ అనేటువంటి కూలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే కన్వెన్షన్ సెంటర్ గోడ కింద మరొక నలుగురు కూడా ఉన్నారు. కుల్లాన్, రవి పాశ్వన్, నరసింహ, మహేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డారు. దాంతోపాటు నాంపల్లిలోని అఫ్జల్ సాగర్ నాలాలో అర్జున్ రామ్ అనేటువంటి ఇద్దరు యువకులు కూడా గల్లంతయ్యారు. బషీరాబాద్ వినోబావ్ కాలనీలోని నాలా గోడ కూడడంతో అందులో పడ్డటువంటి సన్నీ అనే యువకుడు కూడా కొట్టుకుపోయాడు. ముషీరాబాద్ ఎంసీహెచ్ కాలనీ బాపూజీ నగర్ సమీపంలో వరదకు వాహనాలు కొట్టుకుపోయాయి. తీవ్ర స్థాయిలో విపరీతమైనటువంటి నష్టం హైదరాబాద్ సిటీలో జరిగిందని చెప్పవచ్చు. అటు పెద్ద ఎత్తున కూడా వాహనాలు గల్లంతయ్యాయి. కవాడిగూడ, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 ప్రాంతాల్లో వాన నీరు ఇళ్లను కంప్లీట్ గా ముంచేసింది. ముషీరాబాద్ పద్మ కాలనీలోని మోకాల్ వద్దకు నీరు వచ్చింది. సికింద్రాబాద్ మహమ్మగూడ బస్తీలోని చాలా ఇండ్లలోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. ఆకస్మిక వర్షం కారణంగా హైదరాబాద్ సిటీలోని చాలా ఏరియాలో కూడా అటు విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం తట్టి అన్నారం గ్రామం కుండపోత వర్షంతో కంప్లీట్ గా ఆగమాగం అయిపోయింది. హైదరాబాద్ సిటీలో నిన్న సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల సమయంలో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. దాదాపు 12.7 సెంటీమీటర్ల వర్షం హైదరాబాద్ సిటీలో కురిసింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో 12.7 సెంటీమీటర్లు, సికింద్రాబాద్ లోని ముషీరాబాద్ లో 12.1, జవహర్ నగర్ లో 11, షేక్పేటలో 10, కాప్రాలో 9.1, హిమాయత్ నగర్ లో 7.7, ఉప్పల్లో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న హైదరాబాద్ సిటీలో నమోదైంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ముషీరాబాద్, తార్నాక, లడ్డి కబుల్, కాచిగూడ వంటి ప్రాంతాల్లో కూడా కుండపోతగా వర్షం పడి రహదారులు కంప్లీట్ కూడా జలమయం అయిపోయాయి. ఈ ఏరియాలో ఉన్నటువంటి మెయిన్ రోడ్స్ ఏవైతే ఉంటాయో ఆ మెయిన్ రోడ్స్ అన్ని కూడా ఒక వాగుల ప్రవాహాన్ని తరలించిందని చెప్పవచ్చు. అందులో బైకులు అయితే హ్యాండిల్స్ వరకు మునిగిపోయాయి, కార్లు కూడా బానట్ వరకు మునిగిపోయినటువంటి పరిస్థితి నిన్న కనిపించింది. ఎక్కడ చూసినా కూడా విపరీతమైనటువంటి వర్షం కల్పించింది. దాంతోపాటు ఫ్లైఓవర్ల పైన కూడా విపరీతమైనటువంటి వరద నీరు ఇట్లా కాల్వలలో, నాలాల్లో ఎలానైతే ప్రవహిస్తుందో అలాంటి ప్రవాహం ఫ్లైఓవర్ మీద కూడా నిన్న కనిపించింది. అనేక చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ద్విచక్ర వాహనాలదారులు అయితే వర్షం నుంచి వరద నీరు నుంచి బయటికి పోలేని పరిస్థితులు అక్కడనే చిక్కుకున్నారు. తప్పనిసరి పరిస్థితులలో గంటల తరబడి ఫ్లైఓవర్ల కిందనే వాళ్ళు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి నిన్న హైదరాబాద్ సిటీలో చాలా చోట్ల కనిపించింది. కొన్ని చోట్ల వాహనాలు స్టార్ట్ కాకపోవడంతో మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో విపరీతమైనటువంటి ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడింది. అటు వరద నీటికి ముఖ్యంగా బైకులో ఇంజన్లోకి నీళ్లెళ్ళడము, ఆటోలో ఇంజన్లోకి నీళ్లడము, కార్ల ఇంజన్లోకి నీళ్లడంతో చాలా వరకు కొన్ని వెహికల్స్ స్టక్అప్ అయిపోయాయి. మధ్యలోనే వరదలోనే ఆగిపోయి తిరిగి స్టార్ట్ కాకపోవడంతో విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ ఏర్పడి తిరిగి వాటిని కూడా మళ్ళీ పోలీస్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా సిబ్బంది కలిసి వాటిని పక్కకు తరలించడంతో ట్రాఫిక్ క్లియర్ చేయాల్సి వచ్చింది. ఇక వర్షానికి సంబంధించినటువంటి అత్యవసర చర్యలు తీసుకోవడానికి హైడ్రా, జిహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. నీరు ఎక్కువగా నిలిచిపోయిన ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ బృందాలు చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాయి. వర్షపు నీరు నాలాల్లోకి వెళ్లేలా మ్యాన్ హోల్స్ తెరిచి నీటిని తరలించేటువంటి చర్యలు చేపడుతున్నారు. మ్యాన్ హోల్స్ తెరిచి ఉంచితే ప్రమాదకరంగా ఉంటుందని ఇప్పటికే ప్రజలు, జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నతంగా స్పష్టంగా చేసినటువంటి నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించడం జరుగుతుంది. మరోవైపు వర్షంలో పడుతున్నటువంటి ఇబ్బందులు, వరదల ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధానంగా జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు
ఫీల్డ్ లోకి వెళ్లి సంబంధించినటువంటి డివిజన్ అధికారులు కానీ ఏరియా అధికారులతో కూడా సమీక్షలు చేస్తూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, దాంతో పాటు విద్యుత్ పునరుద్ధరణతో పాటు భారీగా చెట్లు కూలిపోయిన, రోడ్లు మరమ్మతులైన, కొట్టుకపోయిన ప్రాంతాల్లో కూడా సహాయక చర్యలు, మరమ్మతు చర్యలు చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. అవసరమైతే ఎస్డీఆర్ఎఫ్ బృందాల సహాయక చర్యలు కూడా తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. హైదరాబాద్ సిటీలో వర్షం కారణంగా చాలా ఏరియాల్లో కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలన్నిటి కూడా వాటర్ తోటి నిండిపోతుందో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఎప్పుడు చూసినా సరే మనకి హైదరాబాద్ సిటీలో ఈవినింగే భారీగా వర్షం పడుతుంది. ముఖ్యంగా సాయంత్రము 4-5 గంటల నుంచి 10-11 గంటల వరకు విపరీతమైనటువంటి వర్షం పడుతుంది. సో ఈ టైం అంతా కూడా అత్యంత కీలకమైనటువంటి సమయము. ఎందుకంటే ఎక్కువగా ట్రాఫిక్ ఉండేది కూడా హైదరాబాద్ సిటీలోనే ఇదే సమయంలో. అటు స్కూల్స్ నుంచి బయటకు వచ్చే వాళ్ళు, కాలేజ్ నుంచి బయటకు వచ్చే వాళ్ళు, ఆఫీసుల నుంచి కూడా బయటికి వచ్చే వాళ్ళు, వివిధ షాపింగ్ల కోసం కూడా బయటికి వెళ్లే వాళ్ళు, రిటర్న్ వచ్చే వాళ్ళంతా కూడా ఈ టైంలోనే ఉంటుంది. సో నిన్న ప్లస్ పాయింట్ ఏంటంటే నిన్న సండే కాబట్టి కాలేజీలు, స్కూల్స్ ఇవి లేకపోవడము, ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా హాలిడే ఉండటంతో కూడా నిన్న మాత్రం ఎక్కువగా ట్రాఫిక్ అయితే లేదని చెప్పవచ్చు. దాంతో కొంచెం వాహనదారులకు రోడ్డు పైన వెళ్లేటువంటి వరకు కాస్త ఇబ్బంది ఎక్కువగా కలలేదని చెప్పవచ్చు. అదే మనకు వర్కింగ్ డేస్ లోనైతే మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బంది గతంలో జరిగింది. అలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ సిటీలో నిన్న దాదాపు అంతటా కూడా ట్విన్ సిటీస్ లో ఎక్కడ చూసినా కూడా భారీగానే వర్షం పడుతుంది. ముఖ్యంగా తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కూడడం వల్ల నిన్న చూసుకుంటే మనకు 12 సెంటీమీటర్ల వర్షం పడింది. అది హెవీ వర్షం అని చెప్పవచ్చు. అధిక వర్షపాతానికి నిన్న హైదరాబాద్ సిటీ కంప్లీట్ గా ఆగమైపోయింది. రోడ్లన్నీ జలమయమైపోయి లోతట్టు కాలనీలు కూడా కంప్లీట్ గా మునిపోయేటువంటి సిచ్యువేషన్ లో అటు హైదరాబాద్ జిహెచ్ఎంసీ అధికార యంత్రాంగంతో పాటు హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, దాంతో పాటు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో పాటు ఇటు అగ్నిమాపక శాఖకు సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు కూడా అధికారులందరూ కూడా కోఆర్డినేట్ అవుతూ సమన్వయం అవుతూ లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను రెస్క్యూ చేస్తున్నారు. ఇంకా భారీ వర్షాలు మరొక 2-3 రోజుల పాటు ఉండే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను ముందుగానే గుర్తించి వాటిని కూడా పునరావాస కేంద్రాలకు కూడా తరలిస్తున్నారు సంది. అంటే దాదాపు గంట వ్యవధిలోనే 12 సెంటీమీటర్లపై వర్షపాతం నమోదైందంటే దాదాపు అంటే ఈ రోజు కూడా అంతే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందా? అదేవిధంగా క్లౌడ్ బరస్ట్ ఏమైనా ఛాన్స్ ఉందా? ఎస్, ఇప్పుడు మనకు వర్షాలు పడుతున్నాయి అనుకుంటేనే క్లౌడ్ బరస్ట్ ప్రధాన కారణం. అది వాతావరణ శాఖతో పాటు మన హైదరాబాద్ వాతావరణ శాఖ, భారత వాతావరణ శాఖతో పాటు ఇటు వెదర్ ఎక్స్పర్ట్ సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కానీ వాళ్ళు అదే చెప్తున్నారు. మామూలుగా అయితే వర్షము మెల్లమెల్లగా చాలా ఎక్కువ టైం పడుతుంది. ఎక్కువ టైం పడడం వల్ల ఎందుకంటే వరద క్రమక్రమంగా పారుతూ వెళ్తుంది కాబట్టి ఎక్కువగా మనకు లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు రావడం కానీ, ఎక్కువగా రోడ్లు జలమయ్యేటువంటి పరిస్థితి కానీ, ఎక్కువ వరద ప్రభావం ఉండే అవకాశం కానీ గతంలో లేకపోయేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే సడన్ గా వర్షం పడుతుంది. దీనికి ప్రధాన కారణం క్లౌడ్ బరస్ట్. అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రత కావచ్చు, అధికంగా ఉన్నటువంటి వెదర్ పొల్యూషన్ తో కావచ్చు, లేకుంటే ఇక జిల్లాలకు వచ్చేసి ఏంటంటే అటవీ ప్రాంతంలో ఎక్కువగా ఉండడం లాంటి ప్రాంతాలు కావచ్చు, ఇట్లా క్లౌడ్ బరెస్ట్ అవుతుంది. హైదరాబాద్ సిటీలో ఎప్పుడు వర్షం పడ్డా కూడా అది క్లౌడ్ బరెస్ట్ వల్లనే అధికంగా వర్షం పడుతుంది. అధికంగా వర్షం పడ్డది అంటే దీనికి క్యాల్కులేషన్స్ కూడా అటు వాతావరణ శాఖ చెప్పారు. ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువ వర్షం. యాక్చువల్ అయితే గంట వ్యవధిలో ఇది వరకు 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యేది గత రికార్డ్స్ అంతా చూసుకుంటే. కానీ ఈ సంవత్సరం మాత్రం ఆ పరిస్థితి లేదు. మినిమం 10 నుంచి 12, 14 సెంటీమీటర్ల వర్షపాతం గంట వ్యవధిలోనే నమోదవుతుంది. అంటే ఇలా ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందంటే దాని ప్రధాన కారణం క్లౌడ్ బరెస్టే. ఒకేసారి మేఘాలు ఇలా కింది పడిపోతున్నాయి. ఒకేసారి మేఘాలు కింద పడిపోవడం వలన ఆ వర్షపాతంకి ఎక్కువగా వరద వస్తుంది. ఎక్కువ వరదతోటి సడన్ గా ఎక్కువ వరద రావడం వల్ల ఎటు పోలేని సిచ్యువేషన్ ఉంటుంది. భారీగా వర్షం ఒకటేసారి కుండపోతగా వర్షం పడడం వల్ల రోడ్లు కంప్లీట్ గా కూడా నీటిలో ప్రవాహంలో ఉండిపోతున్నాయి. కాబట్టి అవి ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్ లో ఎక్కువగా మనకు ట్రాఫిక్ జామ్ అవుతుంది. వరద ఎక్కువగా ఇట్లా మనకు సింక్ కాకుండా ఎక్కువగా రోడ్లపైకి వస్తుంది. దాంతో పాటు ఎటు వీలైతే అటు అంటే
నీరంతా కూడా పళ్ళ మీద అన్నట్టు ఎటు వీలైతే అటు వర్షం నీరు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడంతో లోతట్టు కాలనీలోకి కూడా ఎక్కువగా వాటర్ వెళ్ళిపోతుంది. సో అదే సిచ్యువేషన్ మరొక 2-3 రోజుల పాటు కూడా హైదరాబాద్ సిటీలో ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అత్యవసరం అయితే నేను తప్ప బయటికి రావాలని సూచించారు. సో పరిస్థితి ఈ రోజు రేపు అలానే ఉంటే మళ్ళీ హైదరాబాద్ సిటీలోని స్కూల్స్ కు కూడా హాలిడే ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈవినింగ్ టైం నిన్న సండే కాబట్టి, నిన్న హాలిడే కాబట్టి ఎక్కువగా ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపించలేదు. కానీ ఈ రోజు రేపు ఇవన్నీ వర్కింగ్ డేస్ ఉన్నాయి. సో కాబట్టి ఇంకా మరింత ప్రభావం అయితే ఎక్కువ కనిపించే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.